UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అపర్ణ అమ్మవారి యొక్క వృత్తాంతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ సుపరిచితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు చాలా చక్కగా వివరణ ఇస్తూ ఉన్నారు. అపర్ణ అమ్మవారికి సంబంధించి ఆల్రెడీ గతంలో ఒక కథకి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాం, ఛానల్లో పోస్ట్ అయి ఉంది, మీరు దాన్ని చూడండి. ఇక ఈ వీడియో ద్వారా అమ్మవారి వృత్తాంత విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అమ్మవారి వృత్తాంతం ఏమిటి, అసలు దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏమిటి, అమ్మవారిని సేవించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి, విషయాలన్నీ చెప్పండి. తప్పకుండా అమ్మా. కొంచెం సమయం ఉంటుంది అంటే అనుకున్న దానికన్నా ఇంకొంచెం సమయం తీసుకొని ఈ విషయాన్ని నేను మీకు పూర్తిగా అందజేస్తా. ప్రతి మనిషి జీవితానికి చాలా అవసరం ఇది. ఈ వృత్తాంతం వింటే చాలమ్మా, లోపల ఉన్నటువంటి రుగ్మతులన్నీ వెళ్ళిపోతాయి. ధనాగారం అనేటువంటిది మన ముందుకు ఖచ్చితంగా వస్తుంది. నిజమా అంటే అనుభవిస్తే ఖచ్చితంగా నిజమే. అంటే ఇప్పుడు విషయంలోకి వెళ్దాము. ఏకదా అంటే నైమిషమును ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యమునందు శౌనకాది ఋషులందరూ కూడా సకల మానవాళి యొక్క శ్రేయస్సును కోరి సత్రయాగం అనేటువంటి ఒక మహాయాగం చేస్తున్నారు. ఆ సత్రయాగం చేసేటువంటి సమయంలో అక్కడకు అనుకోకుండా అంటే కొంతమంది పాదం పడినప్పుడు ఆ పాద ప్రభావం ప్రపంచానికి మంచి జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనం పిలవక్కర్లేదు, కొంతమంది పిలిచినా రారు. అటువంటి చోట్లకి మహోదయులు అనుకోకుండా అక్కడికి వచ్చారు అంటే ప్రజాశ్రేయస్సు కాంక్షించి వస్తారు. అలా అక్కడికి సమస్త పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, లక్షణ గ్రంథాలు అన్నీ కూడా తెలిసినటువంటి మహానుభావుడైన సూత మహాముని ఆ దారి వెంబడి వెళుతూ ఇక్కడ ఏదో యాగం జరుగుతుంది, అది ఏమిటో చూద్దాము అనుకొని అటు వెళ్ళాడు. అటు వెళ్ళి అక్కడ చూడగా అక్కడ శౌనకాది ఋషులందరూ కూడా కూర్చుని ఉండగా అందరూ కులాసానా కుశలమా అని అడిగారు ఈయన సూత మహాముని. సూతులను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతటి సూత మహాముని ఇక్కడికి రావటమా, ఏదో కారణం ఉంది రావడానికి అని వీరందరూ వెంటనే యాగం ఆఫ్ చేసేసి అక్కడికి వెళ్ళి వారిని తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి మంచినీళ్ళు అవన్నీ ఇచ్చిన తర్వాత, ఓ మహానుభావ, ఇచ్చడికి ఏ రకంగా మీరు వెయిట్ చేశారు, వచ్చి ఉన్నారు అనగా, నేనేదో పని మీద అలా వెళ్తున్నానయ్యా. వెళ్తూ ఉండగా ఈ యొక్క స్వాహాకార స్వధాకార వషట్కారాలన్నీ కూడా నా చెవులు పడ్డాయి. మీరు చెప్పే మంత్రాలన్నీ కూడా ఇక్కడ ఏదో యాగం జరుగుతుంది, ఒకసారి చూసి వెళ్దామని నా మనసుకు అనిపించి వచ్చాను అనగానే, ఇదే లోకక్షేమము అని అనుకుంటారు. చెప్పండి ఏం కావాలి అనగానే, మహర్షి ఇక్కడికి వచ్చారు కదా, మేమేదో లోకక్షేమాన్ని కూడా యాగం చేస్తున్నాము, మా యాగం జరుగుతున్నది వేరు, కానీ ప్రజలు ఏదైనా చిన్న విషయాన్ని కనుక అనుసరించినట్లయితే వారి కష్టాలు తొలగి సుఖంగా ఉంటారు. అటువంటిది కష్టపడకుండా తేలికగా ఉండేటువంటి ఉపాయం చెప్పుని అడగగా, దానికి ఆ సూత మహాముని, ఓ మునీశ్వరులారా, ప్రజాక్షేమం చాలా మంచి ప్రశ్న, చెబుతాను వినండి. ఇదే విషయమును ఈశ్వరుడు ఏ రకంగా అయితే కనుక కొంతమంది ద్వారా లోకానికి చాటి ఉన్నాడో, తద్వారా నా వరకు వచ్చిందో ఆ విషయాన్ని అంతా కూడా మీ అందరికీ కూడా నేను వివరిస్తాను అని మొదలుపెట్టాడు ఇట్లా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పూర్వకాలంలో విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో బ్రహ్మను సృష్టించాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఆ బ్రహ్మదేవుడు ఉన్నవాడు ఊరుకోకుండా ప్రజాపతులు అనేటువంటి వాళ్ళని కొంతమందిని సృష్టించాడు. అందులో అత్యంత మూర్ఖుడు, కోపస్వభావి, మహాకోపిష్ఠి అయినటువంటి వాడు దక్ష ప్రజాపతి. ఆయనకి 27-28 మంది కూతుర్లు. అందులో ఒక కూతురు పేరు దాక్షాయని, లలితామ్మవారి రూపం. ఆవిడ్ని ఈశ్వరుడు ఇచ్చి వివాహం చేశారు. సరే, అలా నడుస్తూ ఉంటుంది. ఆ నడిచే కాలంలో ప్రతిరోజు ఈశ్వరుడు సంధ్యా సమయంలో నాట్యమాడుతూ ఉండేవాడు. ఆ కారణం చేత ఆయనకి నటరాజు అనేటువంటి అనేక రకాల బిరుదులు వచ్చినాయి.
నాట్యం అయిపోయిన తర్వాత ప్రతిరోజు దక్ష ప్రజాపతిని పంపవేసి తర్వాత వీళ్ళందరినీ పంపేసేవాడు. అటువంటిది ఒకరోజు ఏదో కారణం చేత ఆలోచిస్తూ దక్ష ప్రజాపతిని ఆపి అందరినీ పంపించేశాడు. చివరికి దక్ష ప్రజాపతిని పంపించాడు. అయితే ఇందాక మీకు ఒక మాట చెప్పాను నేను, దక్ష ప్రజాపతి మహాకోపిష్ఠి అని చెప్పి, దురభిమాని అని కూడా చెప్పా. అది అవమానంగా భావించాడు దక్ష ప్రజాపతి. అవమానంగా భావించి ఇంటికి వెళ్ళి వెంటనే ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఆ యజ్ఞానికి పార్వతీ పరమేశ్వరుని మినహాయించి అందరినీ పిలిచాడు, అవమానించాలన్న ఒక ఉద్దేశ్యంతో. శృంగి భృంగి వీరి ద్వారా దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడని తెలుసుకొని అమ్మవారు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాథ నా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారట, నేను వెళ్తాను అనగానే ఈశ్వరుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగుదనమ్మా అని వెళ్ళటం కరెక్ట్ కాదు, ఇబ్బందులు పడతావు అని చెబుతూనే తన భార్య ఎక్కడ బాధపడుతుందో, సరేలే నీ ఇష్టం, నిన్ను కాదనేదేముంది అంటాడు. ఆవిడ ఈశ్వరుడు యొక్క మనస్సును అర్థం చేసుకోలేక వెళ్ళిపోతుంది అక్కడికి. కుమార్తెను చూసినటువంటి దక్షుడు ఆనందంగా దగ్గర తీసుకొని, ఈశ్వరుడు రాకపోయాడు, ఈశ్వరుడు రాకపోవడమే నాకు కావాల్సింది, నువ్వు వచ్చావుగా చాలు, ఈశ్వరుడు బూడిద పూసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, ఏదో రకరకాలుగా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మవారు బాధపడిపోతుంది. ఆయన అన్నే అన్నాడు పిలవని పేరడానికి వెళ్ళవద్దు, పనికిరాదు అని చెప్పి, మళ్ళీ నేను చిన్నబుచ్చుకుంటానని చెప్పి నువ్వు వెళ్ళు అని అన్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడికి గొప్పతనాన్ని చెబుతుంటే అంతకంతా ఈశ్వరుని నింద చేస్తూ ఉంటాడు. అమ్మవారు తట్టుకోలేక యోగాగ్నిచే దహింపబడిపోతుంది అమ్మవారు. ఆ విషయం ఈశ్వరుడికి తెలుస్తుంది. వస్తాడు, ఇక దక్షజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు, దక్షుడిని చంపివేస్తాడు, అయిపోతుంది అక్కడికి ఆ కథ. అమ్మవారు లేరు అనే ఒక బాధలో ఆయన ఈ మంచు పర్వతాలు హిమవద్గిరి అక్కడికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అయితే హిమవంతుడు అనేటువంటి మహారాజుకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి సాక్షాత్తు కూడా లలిత అమ్మవారి స్వరూపం. దేవతలందరూ వచ్చి, హిమత్ మహారాజా నీ కుమార్తె ఈశ్వరుడికి అర్ధాంగి అవుతుందని చెప్పి చెప్తారు. ఆయన ఆనందపడతాడు. అంతకన్నా ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి, నా జన్మ సార్థకత అయింది, ఈశ్వరుడికి నా కూతురు భార్యగా అవ్వటం, నాకు అల్లుడు అవ్వటం, నాకు ఈ జన్మ చాలు అనుకుంటాడు ఆయన. వెంటనే ఆ మాట విన్నటువంటి ఆవిడ తన అందచందాలతో ఈశ్వరుని మెప్పించాలని నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఆవిడ పాపం లోకోత్తర సుందరి కదా, మరి నా అంత అందంగా ఎవరు ఉండరు, కాబట్టి నన్ను చూడంగానే ఈశ్వరుడు జపమాని వచ్చేస్తాడు, కొండ దిగేస్తాడు చెప్పి నానా రకాలుగా పాపం ఆవిడ అనుకోండి. తప్పేముంది అనుకోవడానికి, ఎంతోమంది జపాలనుష్ఠానాలు చేసుకుంటుంటే చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఎందువలన భర్త అవుతాడనే చెప్పింది కాబట్టి ఆవిడతో ఒక ప్రయత్నం చేస్తుంది. పాపం ఏ రకంగా చేసినా ప్రయత్నములన్నీ కూడా విఫలమవుతాయి. అప్పుడు దేవతలందరినీ ఆవిడ గట్టిగా తిరుగుతుంది. ఈశ్వరుడు నాకు భర్తగా అవుతాడని చెప్పి మీరే ప్రేరేపించారు, ఈశ్వరుని చూస్తేనేమో ఎట్లా కళ్ళు మూసుకు కూర్చున్నాడు, కళ్ళు తెరవట్లేదు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఆయనకి నాకు ఎప్పుడు పెళ్లి కావాలి ఇంకా అని దేవతల దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటుంది. ఈలోపు ఈశ్వరుడు ఆ తపస్సు చేస్తూ 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 ఉండగా తృతీయ నేత్రం నుంచి శ్వేత బిందువు కింద పడుతుంది. ఆ కింద పడిన వెంటనే ఎర్రటి రూపంతో 4 భుజాలతో ఒక పిల్లవాడు జన్మిస్తాడమ్మా. ఆ జన్మించడంతోనే అతను బిగ్గరగా అరుస్తూ ఉంటాడు. ఇంకా భూమి ఆకాశాలు ఏకమవుతాయి అతను అరుపుకి. అది ఆ కథ అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతలోకే ఈ దేవతలందరూ వచ్చి మన్మధుడిని తీసుకుని వస్తారు. ఆ మన్మధుడు ఈశ్వరుడిని బాణం వేస్తాడు. వెంటనే ఈశ్వరుడు 3వ కన్ను తెరుస్తాడు. మన్మధుడు దగ్ధ మన్మథ విగ్రహం చనిపోతాడు. ఇహ బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవతలందరూ మళ్ళీ వచ్చి, అమ్మా అందచందాలతో కాదు భక్తితో మెప్పించు భగవంతుణ్ణి అని చెప్పగా ఆవిడ వెంటనే ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి వజ్రాలు ఆహారములు, ముత్యాల హారములు, బంగారం అన్నీ తీసి పక్కన పడవేసేసి తెల్లటి వస్త్రాలు కట్టుకొని రుద్రాక్షమాలలు ధరించి ఈశ్వరుని ఈశ్వరుని సంతోషపెట్టాలి, నా ఒక్క తపస్సుకు మెచ్చి ఆయన దిగి రావాలని ఒక ఉద్దేశంతో భక్తిగా జపం చేయడం మొదలు పెడుతుంది ఈశ్వరుడి కోసం. అలా కొంతకాలం జపం చేస్తుంటే దేవతలందరూ వచ్చి అమ్మా ఉమా అని పిలుస్తారు.
ఉమాదేహ అర్ధధారిణం, అర్ధనారీశ్వర స్వరూపం. అమ్మా ఉమా అని పిలుస్తారు. కళ్ళు తెరుస్తుంది, మళ్ళీ కళ్ళు మూసుకొని జపం చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ మామూలుగా కూడా ఆవిడ పర్ణములు ఉంటే ఆకులు అలములు అవి తింటూ జపం చేసుకుంటూ ఉండేది. ఎప్పుడైతే ఉమా అని పిలిచారో అర్ధధారణ వచ్చేసిందిగా, ఇంకా పై స్థాయిలో జపం చేద్దాం అనుకుంటుంది. ఇంకా చేసుకొని ఇంకా మొదలు పెడుతుంది జపాన్ని. ఈసారి ఎలా మొదలు పెడుతుంది జపం అనేటువంటిది, ఆ తినేటువంటి పదార్థాలు ఆకులు అలములు కూడా మానేసి, తాగేటువంటి మంచినీళ్ళు కూడా మానేసి జపం చేయడం మొదలు పెడుతుంది. అలా కొంతకాలం తర్వాత మళ్ళీ ఇదే దేవతలందరూ వచ్చి అపర్ణ అని పిలుస్తారు. పర్ణము కానటువంటిది అపర్ణ అనగానే కళ్ళు తెరుస్తుంది. అమ్మ, ఈ రోజు నుంచి నువ్వు అపర్ణ అనేటువంటి పేరుతో లోకంలో విఖ్యాతంగా మారుతావు అని చెప్పగానే, నా పేరు గురించి నేను చేయలేదు అనుష్ఠానము, ఈశ్వర సాక్షాత్కారం కోసం నేను చేశానంటే, తల్లి నీ జపానికి మెచ్చి ఉమా అనేటువంటి పేరు స్వామివారి పెట్టారు. ఆ రోజు అక్కడికి వచ్చి ఉమా అని పిలిచాం. ఈరోజు కూడా అపర్ణ అనేటువంటి పేరుతో పిలవవయ్యా, పర్ణము కానటువంటిది ఆవిడ పేరు తలుచుకుంటే చాలు లోకం మొత్తం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది ఈశ్వరుడు చెప్పిరమ్మన్నాడమ్మా నీకు, అందుకని ఈశ్వర దూతగా మీ దగ్గరికి వచ్చినాము అని చెప్పేటప్పటికి సంతోషపడుతుంది ఆవిడ. అంటూ వెంటనే ఈ రోజు నుంచి ఈ అపర్ణ అనేటువంటి నామం ఎవరైతే అనునిత్యము తరుస్తారో వారికి అపగత రుణం అనేటువంటిది ఏ రకంగానూ ఉండదు. అనగా ఈ ఋషీశ్వరులందరూ మళ్ళీ అడుగుతారు, మహానుభావ రుణం అంటే ఏమిటి, ఎలాంటిది రుణం, ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మీకే చెప్పేది వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. రుణం అని అంటే నేను మీకు అప్పివ్వటం, మీరు నాకు అప్పివ్వటం, నేను అప్పెగొట్టడం కాదమ్మా. రుణం అనేటువంటిది నాకు 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు పని చేయటం, 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయల పని చేయించుకోవటం, మనది కాని వస్తువుని దొంగలించడం. మనకు ఇందులో చెప్తుంటారు రుణానుబంధ రూపేణ అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అలా అనేక రూపాలలో అనేక బాంధవ్యాలలో రుణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అందులో కొంతమంది ఆ రుణం తీర్చుకోవడం కోసం మన కడుపునే పుట్టి అర్ధాయుష్తో చనిపోతారు. మన కడుపునే పుడతారు. ఎట్లా? ఒకడి మీద కోపం ఉంటుంది, అతన్ని ఏమీ చేయలేరు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాడు వెధవ వాడిని రకరకాలుగా హింసాత్మక ధోరణిగా తిడుతూ ఉంటారు. కానీ దగ్గరికి వెళ్ళి ఏమీ చేసేటువంటి ధైర్యం ఉండదు. అతన్ని తిట్టి అతన్ని ఏమీ చేయలేక కక్షతో ఇతను చనిపోతాడు. అతను ఆ ఇంట్లో ఆమె కడుపును పుడతాడు. పుట్టి రా అంటే రాను, చేయండి చేయను, ఎందుకు నా ఇష్టం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. రుణాలంటే ఎలా ఉంటాయనంటే, ఆ ఇంట్లో జన్మించినటువంటి పిల్లవాడు ఎప్పుడైతే కనుక ఏక్కు మేకే రటమతంగా ఉన్నాడో రుణాలు బంధువులుగా వాడి మీద ప్రేమ పెంచుకోవద్దు. ఆ పిల్లవాడి మీద కానీ అమ్మాయి మీద కానీ ప్రేమని పెంచుకోద్దు. పెంచుకున్నారు వాడు అర్ధాయుష్తో వెళ్ళిపోతాడు వాడు. అదే గుర్తు అక్కడ. దీనికి ఒక విషయం కూడా మళ్ళీ చెప్పాడు. దీనికి ఏదన్నా పూర్వంలో జరిగినవి ఉన్నాయా అంటే, ఒక బ్రాహ్మడు ఇసుకలో వెళ్తున్నాడు. ఎండ విపరీతంగా మండిపోతుంది. సంధ్యా సమయం అవుతుంది, అర్ఘ్యం ఇచ్చుకోవాలి. సమయం ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నాడు. ఇది మిట్ట మధ్యాహ్నం. నదికి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చుకొని రావాలి బయటికి. ఆ ఎండ వేడికి తట్టుకోలేక చెప్పులు ఉంటాయి అక్కడ. ఎక్కడ ఉంటాయి? ఒక తాటి చెట్టు కింద. తాటి కళ్ళు తీసి అతను తాటి చెట్టు ఎక్కుతాడు కింద, చెప్పులు వదిలేసేసి. ఆ చెప్పులు చూసి ఆ ఎండ తట్టుకోలేక ఆ చెప్పులు వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. పైనుంచి ఆయన చూస్తాడు, అరే పంతులు గారు తీసుకుపోతే తీసుకు బేరలే అనుకుంటాడు. నది దగ్గరికి వెళ్ళి చెప్పులు వదిలేసి అర్ఘ్యప్రదానం తీసుకుంటాడు. ఆ అర్ఘ్యప్రదానంతో అతను అస్తమించేస్తాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఆ తాటికల్లు తీసి అతని భారతి గర్భంలో జన్మిస్తాడు. అతను పుట్టి పెరుగుతున్న కొద్దీ అతని విధానాలన్నీ కూడా దేవుణ్ణి ముట్టుకోవటాలు, దేవుణ్ణి గడుపుకోవటాలు, ఓం నమః శివాయ అంటే గుడి దగ్గర కూర్చోవడం, ఇవే ఉంటాయి. ఎంతసేపటికి అతనికి డౌట్ వస్తుంది, ఈయన మన గడుపునే పుట్టిన అయ్యోరు ఆ రోజు నా చెప్పులు తీసుకెళ్ళిపోయారు, ఆ రుణం తీర్చుకోవడం కోసం మన గడుపుని పుట్టాడు కాబట్టి అయ్యోరు చేతిలో ఏది కూడా నువ్వు ముట్టుకోవద్దు, ఏ ఒక్కటి కూడా అతని చేత మంచినీళ్ళు కూడా నువ్వు తాగద్దు, తాగితే రుణం తీరిపోయి వెళ్ళిపోతాడు అతను అని చెప్తాడు. అయితే అతనికి 14, 16, 18, 20 అట్లా వయసు పెరుగుతుంటుంది. ఇతని చేతి నుంచి ఏది తీసుకోడు. ఇట్లా కాదు, రుణం తీర్చుకోవాలి అని చెప్పి ఒక అర్ధరాత్రి ఆ ఇంటి కొంపకి నిప్పి పెడతాడు. ఇంటికి నిప్పి పెడతాడు.
అందరూ బయటకు వచ్చేస్తారు. ఈ లోపల నుంచి అన్ని సామాన్లు అందిస్తుంది. ఆ టైంలో కూడా ఎవరు తీసుకోరు. తీసుకోకపోతే అందులో కూడా ఒక కట్టెని గట్టిగా కదిలించి మీద పడేటట్టుగా చేసుకొని అమ్మా ఈ మూట పట్టుకో అని ఇస్తాడు. అప్పటి వరకు కూడా అతను సంపాదించిన రూపాయి అందులో పెడతాడు అనమాట. అమ్మా ఇది పట్టుకో వస్తున్నా అని చెప్పి ఇస్తాడు. అదే విధంగా ఆ పైనుంచి అది మిద్దె నెత్తి మీద పడుతుంది, పిల్లవాడు నిహతుడైపోతాడు. అంటే రుణం అనేటువంటిది ఇట్లా అనేక రకాలుగా ఉంటూ ఉంటుంది. ఈ రుణం అనేటువంటిది అసలు ముందు మన గర్భను పుట్టవద్దు, పుడితే చనిపోవద్దు, చనిపోతే గర్భశోకం, జీవితకాలం ఏడుస్తూనే ఉండాలి. కానీ అటువంటిది ఏది కూడా లేకుండా ఉండాలి. రుణం అనేటువంటిది అసలు మాట లేకుండా ఉండాలి అంటే అపర్ణ నామాన్ని స్మరించండి, అపర్ణ వృత్తాంతాన్ని వినండి అని చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా కుజజన్మ వృత్తాంతం కూడా అక్కడే ఆ క్లుప్తంగా చెప్పారు. ఇందాక మీకు ఒక మాట చెప్పా, ఈశ్వరుడు యొక్క 3వ నేత్రం నుంచి శ్వేతబిందువు కింద పడింది, ఎర్రటి పిల్లవాడు పుట్టాడు 4 భుజాలతో చెప్పి ఆ ఏడుస్తుంటే భూదేవి వచ్చి స్తనం పాలిస్తుంది. ఆ పాలు తాగి ఆయన సంతోషపడతాడు. వెంటనే ఈశ్వరుడు అమ్మా ఆ పిల్లవాడికి నువ్వు స్తన్యాన్నిచ్చి ఆకలి తీర్చావు, ఈ రోజు నుంచి భూమి సుతుడు కుజుడుగా అతను ప్రఖ్యాతి చెందుతాడు. అంగారకుడు అంటే మన అంగాలకు కారకుడు, శరీరంలో ఉండే అంగాలకు కారకుడు, అంగారకుడు, గారకుడు, అంగహ కారకుడు, అంగారకుడు. రోగపీడులు అంటే అతన్ని ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటామో రోగం అనేటువంటిది మనకి రాకుండా చేస్తూ ఉంటాడు. ఆ అంగారకుడు యొక్క దశ విదశ వచ్చినప్పుడు అది కనుక ఏదైనా తేడాగా కనుక ఉన్నట్లయితే నీచంగా కిందపడి ప్రమాదాలు జరగడం, యాక్సిడెంట్, రక్తం కాల చుట్టం మనం చూస్తూ ఉంటాం. అటువంటిది ఈ నవరాత్రుల 10 రోజులు అపర్ణ అమ్మవారితో ఈ యొక్క అంగారకుడిని ఎవరైతే కేవలం కుజగ్రహ జన్మ లేదంటే కుజా జన్మ అంగారక జన్మ ఏదో ఒక నామంతో తలుచుకుంటూ ఉంటారో వారికి కుజదోషం అనేటువంటిది ఉండదు, సర్పదోషం ఉండదు, నాగదోషం ఉండదు, వివాహం కావట్లేదు అనేటువంటి బాధ ఉండదు, వివాహమైన సంతానం కలగట్లేదని బాధ ఉండదు, పుట్టిన సంతానం చెప్పిన మాట వినట్లేదని బాధ ఉండదు, ఉద్యోగం లేదు అనేటువంటి బాధ ఉండదు, వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదని బాధ ఉండదు. ఇన్ని రకాల బాధలను కూడా పూర్తిగా అంటే అష్ట దరిద్రాన్ని తీసివేస్తుంది అది. అంటే ఈ అపర్ణ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ అపర్ణ వృత్తాంతం, కుజ వృత్తాంతం ఈ క్లుప్తంగా ఈ కొంచెం వినగలిగితే దాని నుంచి మనం అనుభవించే ఫలితం ఏమిటంటే ఈ అష్ట దరిద్రాల నుంచి మనం విముక్తులు అవుతామమ్మా. ఎప్పుడైతే ఇవి విముక్తి చెందినయో ఆనందం మొత్తం అష్టైశ్వర్యాలు మన దగ్గరే ఉంటాయి. అదే విషయం. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. అదండి అపర్ణ నవరాత్రుల యొక్క విశిష్టతతో పాటు దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం, కుజగ్రహానికి సంబంధించి, అంగారుడికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి, అసలు దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఎలా జరిగింది జననం, దాన్ని మనం నామం చేసుకోవటం వలన, వినటం వలన మనం ఏ విధమైన ఫలితం పొందుతాం, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలన్నీ కూడా మీరు తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.